మ్యామ్ ఒక పేషెంట్ వార్ఫర్ మీద ఉన్నాడు, INR 5 ఉంది, ఒక 2 FFPs ఆర్డర్ చేయమంటారా? పేషెంట్కి ఏమన్నా బ్లీడింగ్ అవుతుందా? బ్లీడింగ్ లేదు కదా, FFPs అవసరం లేదు. నేను గైడ్ లైన్స్ చెప్తాను. మేనేజింగ్ సుప్రాథెరపిటిక్ INR. ఓకే, పేషెంట్ ఆన్ వార్ఫరిన్ మన దగ్గరకు వచ్చారనుకోండి, హై లెవెల్స్ ఉన్నాయి, ఫస్ట్ బ్లీడింగ్ ఉందా లేదా చూసుకోవాలి. పేషెంట్ ఈస్ హ్యావింగ్ మేజర్ బ్లీడింగ్, అప్పుడు ఫ్యాక్టర్ 4 PCCs ఇవ్వాలి. అవి అవైలబుల్ లేవనుకోండి, అప్పుడు FFPs 25 to 30 ml per kg స్టార్ట్ చేసుకోవాలి. వైటమిన్ K 10 mg IV ఇవ్వాలి అండ్ వార్ఫరిన్ స్టాప్ చేయాలి. మైనర్ బ్లీడింగ్ ఉందనుకోండి, అప్పుడు PCCs అవసరం లేదు, ఓన్లీ వైటమిన్ K IV ఇచ్చి వార్ఫరిన్ స్టాప్ చేస్తే సరిపోతుంది. కానీ INR 10 ఉంది, అప్పుడు వార్ఫరిన్ స్టాప్ చేసి ఓరల్ వైటమిన్ K 2.5 to 5 mg ఇవ్వాలి. ఇప్పుడు INR 4.5 to 10 ఉందనుకోండి, అప్పుడు వార్ఫరిన్ స్టాప్ చేస్తే సరిపోతుంది. కానీ ఎవరైతే బ్లీడింగ్ రిస్క్ ఉందో, లైక్ ఎల్డర్లీ, లివర్ డిసీజ్, కిడ్నీ డిసీజ్, వాళ్ళకి ఓరల్ వైటమిన్ K స్టార్ట్ చేయాలి. లెస్ దాన్ 4.5 ఉందనుకోండి INR, అప్పుడు వార్ఫరిన్ డోస్ తగ్గిస్తే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్.